హాయ్ అండి. ఈరోజు వీడియోలో సైడ్ జాయింట్ టిప్స్ అయితే చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇచ్చుకోవాలి. ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని మన వైపుకి ఒక హాఫ్ పార్టు, మనకు ఆపోజిట్లో ఒక హాఫ్ పార్టు స్టిచ్ వేసుకున్నామంటే ఒక ముడత కూడా రాదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే అవతల ఫస్ట్ నుంచి మన వైపుకి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తారు. అలా చేయటం వల్ల మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇలా కుట్టడం వల్ల మీకు ముడతలు అనేవి రావు, కరెక్ట్గా మిడిల్లోకి ఉంటుంది. సో ఒక పార్ట్ కుట్టేసాం కదా, తర్వాత వచ్చేసి ఇంకొక పార్ట్ తిప్పేసుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. కింద లేయరు పైన లేయరు రెండూ కూడా ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పాదం నుంచి డిఫరెన్స్ మాత్రమే మెయింటైన్ చేయాలండి. ఎక్కువ తక్కువ మెయింటైన్ చేసామంటే మాత్రం మళ్ళీ ఖర్చులు అనేవి ఎక్కువ తక్కువ అయిపోతాయి. సో ఒకసారి కుడితే సరిపోదండి, ఖచ్చితంగా 2 సార్లు అయితే స్టిచ్ వేయాలి, లేకపోతే మనకి పీలుకుపోతుంది అనమాట. అంటే మొత్తం సపోర్ట్ కూడా షోల్డర్ దగ్గర హ్యాండ్స్ దగ్గరే ఉంటుంది బ్లౌజ్ ఇది మొత్తం కూడా. సో అందుకని చెప్పేసి మీరు కావాలనుకుంటే 3 కూడా వేసుకోవచ్చు, 2 అయితే సరిపోతుంది. మీకు అంతగా ఇంకా ఫినిషింగ్ బాగా రావాలి ఫిట్టింగ్ అనుకుంటే 2 వేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే, ఎంత సీనియర్స్ అయినా సరే, ఎంత కొత్తవారైనా సరే, బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి. అలా చేయటం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అదే ఫ్రంట్ పార్ట్ నుంచి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే లోతు ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో, దానివల్ల లూజు టైట్లు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం తీసుకున్న ఆది బ్లౌజు, కుడుతున్న బ్లౌజు రెండూ కూడా బ్యాక్ పార్ట్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. హ్యాండ్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజ్ ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఇలాగా ఒక మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు మనం ఇక్కడ ఆది బ్లౌజ్లో చూసుకుంటే, మీరు కటింగ్లో మార్కింగ్ వేసినా కూడా స్టిచ్చింగ్లో కూడా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఖర్చులు ఎక్కువ పెడతా ఉంటాం కదా, దానివల్ల మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. నాకైతే కరెక్ట్గా వచ్చింది. సో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత కింద పార్ట్, ఈ కింద పార్ట్ ఉంది కదా, మనకి నడానికి మార్కింగ్ వేసుకుంటాం కదా, ఆ 2 కూడా కరెక్ట్గా వచ్చేటట్టు ఇలాగా చూసుకుని రఫ్ ఇచ్చేసేయాలి. రఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి కూడా రఫ్ ఇచ్చేయాలి. ఇలా మొత్తం కూడా మొత్తం 3 స్టిచ్లు వేసుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ వేసుకున్నా మనకి షేప్ అనేది రాదు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. తర్వాత వచ్చేసి 3 స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత ఎడ్జ్కి, కింద లేయరు పైన లేయరు రెండూ కలిసిన చోట ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేయండి ఇలాగా. తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇంకో రెండోది కూడా సేమ్ అంతే. ఈసారి ఆది బ్లౌజ్తో పని లేదండి, మీరు తీసుకున్న ఆల్రెడీ కుట్టిన సైడ్ ఉంటుంది కదా, దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు, ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఎగస్ట్రా ఖర్చు ఇలా కట్ చేసుకోండి. ఏమైనా పోగులు ఉంటే ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలాగ టచ్ అయ్యేటట్టు చూసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా. తర్వాత వచ్చేసి కింద కూడా అంతే, కింద కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూడండి, ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చేయటం వల్ల మీకు కొంచెం కూడా హెచ్చుతగులు రాదండి. ఫిట్టింగ్ అంటే చాలా సూపర్గా వస్తుంది. మీరు కుట్టేటప్పుడు ఖచ్చితంగా ఆది బ్లౌజ్ తోటి చూసుకోవాలన్నమాట. కట్ చేసేటప్పుడు చూసుకుంటే, అలాగే మరి స్టిచ్ చేసేటప్పుడు చేశారనుకోండి కరెక్ట్గా రావు. చాలామంది చేసే పొరపాట్లు ఇవే. మీరు కటింగ్ కాదు, స్టిచ్ చేసేటప్పుడు కూడా కొలతలు అనేవి చూసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇప్పుడు ఎడ్జ్ కూడా ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ చూసారు ఎంత బాగా వచ్చేసిందో, చాలా నీట్గా వచ్చేస్తుందండి. రౌండ్ అన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది. చూడండి హ్యాండ్ కర్వ్ అనేది ఎలా వచ్చింది చూసారా. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, రెండోది కూడా సేమ్. చూడండి ఎంత బాగుందో. ఈ టిప్స్తో కనుక ఒకసారి బ్లౌజ్ కుట్టి చూడండి. థ్యాంక్ యూ.